శ్రీ గురుచరిత్రము నిత్యపారాయణ గ్రంథము 30వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీ యతి శ్రీ పాదుకాం స్మరామి. శ్రీ దత్తాత్రేయాయ నమః. 1వ శ్లోకం తెలుగు అర్థం. నామధారకుడు సిద్ధముని పాదములకు నమస్కరించి చేతులు జోడించి వినయముతో భక్తియుతుడయి ఇట్లడిగెను. సిద్ధమహాయోగి, నీవు భవార్ణవతారకుడవు, నీకు జయమగుగాక. అజ్ఞానమును అంధకారమును పారద్రోలుటకు జ్యోతి స్వరూపుడవు నీవు. స్వామి, అపారమైన అవిద్య ఎనుడు సముద్రమున మునిగియున్న నన్ను మీరు కృపాపూర్ణులయ్యి క్షణకాలమున ఉద్ధరించితిరి. మీ మార్గమును దర్శించి తిని మీ సాంగత్యముచే పరమార్థము లభించెను. స్వామి, మీరు విశ్వరక్షకులు, గురునాథులనుట నిశ్చయము. శ్రీ గురుచరిత్రయను అమృతమును నాతో పానము చేయించుచున్నారు. అయినను నా మనసు తృప్తి నందలేదు. తప్పక ఇంకను వృద్ధియగుచున్నది. ఓ స్వామి కరుణానిధి, మీరు చేసిన ఉపకారమునకు నా వంశ పరంపర అంతయు కూడా ప్రత్యుపకారము చెయ్యలేము. దయాబ్ధే, మీ నిజరూపమును నాచే దర్శింపచేసితిరి. ముందు కథలో పతీతునిచే వేదములు చెప్పించుటయు క్రొత్త కథను వినిపించితిరి. త్రివిక్రమునికి తెలిపిన జ్ఞాన ప్రసాదమును వింటిని. తర్వాత కథను విశదముగా తెలుపుడు అనెను. ఈ రీతిగా పలికిన శిష్యుని మాటలు విని సిద్ధుడు సంతోషపడిన వాడయి ప్రేమపూర్వకముగా నామధారకుని ఆలింగనమును చేసుకుని ఆశ్వాసించి ఇట్లు చెప్పదొడిగెను. శిష్యులలో మొదట లెక్కింపదగిన వాడా, ధన్యుడవు. నీకు సర్వాభిష్టములు సమకూరినవి. నీ యందు శ్రీగురుని కృప అపారముగా ఉన్నది. సంసారార్ణవమును దాటితివి. సకలార్థము చతుర్విధ పురుషార్థములను సాధించితివి. నీ వాక్కు ధన్యమైనది. నీ హృదయము శ్రీగురుని పదముల యందు లగ్నమయ్యి ఉన్నది. ముందు వృత్తాంతమును అడిగినందున నాకు మిక్కిలి సంతోషమైనది. సద్గురు మహిమ ప్రఖ్యాతమైనది. అది అంతులేనిది, చెప్పుటకు అలివి కానిది. ఒక్కొక్క మహిమను గురించిన కథ విస్తారముగా నుండును. గ్రంథము విస్తరించును. అందుచే సంక్షేపముగా శ్రీగురుని కథలు వినిపించెదను. శ్రీగురుడు గంధర్వపురమున నుండగా నిత్యనూతనముగా వారి మహిమలు ప్రఖ్యాతిగాంచెను. నరుడుగా కనిపించిన సాక్షాత్ త్రిమూర్తి అవతారుడైన శ్రీగురుని మహిమలు అపారమయ్యి విద్వాంసులకును అగమ్యమైనవి. మందబుద్ధినైన నేను త్రిమూర్తి స్వరూపుని మహత్యమును చెప్పుటకు శక్తి కలవాడును కాను. మానవదేహమును ధరించిన వారి చరిత్రము పావనమైనది. అట్లు గంధర్వ నగరమున విశేష ఖ్యాతి సర్వత్రా ప్రకాశించగా శ్రీగురుని దర్శనార్థమయ్యి దూరముల నుండి వచ్చుచుండిరి. భక్తులు భక్తిభావముతో శ్రీగురుని సేవించెడువారు. శ్రీగురుని దర్శించినంత మాత్రముననే వారు పూర్ణ కాములయ్యడివారు. దీనులైన వారు శ్రీమంతులగుచుండిరి. గొడ్రాలు పుత్రవతి యగుచుండెను. కుష్ఠరోగ పీడితుడు బంగారు తేజము గల శరీరమును పొందుచుండెను. 20వ శ్లోకం. కండులేనివాడు చూపును, చెవిటివాడు వినికిడిని పొందుచుండిరి. శ్రీగురుని దర్శనముచే మూర్ఛ వంటి రోగములు పోవుచుండెను. చింతామణి సోకిన ఇనుము బంగారం అగునటులా శ్రీగురుని కృపచే సర్వాభీష్టములు పొందుటచే చిత్రమేమున్నది. ఒక విచిత్రమును వినుము. మాహూరాపురమున గోపీనాథుడను ధనవంతుడైన బ్రాహ్మణుడుండెను. వానికి కలిగిన సంతానము మృతునొందుచుండెను. అట్టి దుఃఖము కలవాడయి అతను తన భార్యతో కూడి దత్తాత్రేయుని ఆరాధించుచుండెను.
దైవవశమున అతనికి పుత్రుడు కలిగి దత్తుడను పేరున పిలువబడుచు చిరంజీవి అయ్యెను. ధనికులైన అతని తల్లి తండ్రులు అతనిని గారాభముగా పోషించుచుండిరి. ఇంటిలో అతడొక్కడే పుత్రుడైనందున వారికి అతని యందు ప్రీతి మెండుగా ఉండెను. 5వ ఏట ఆ పిల్లవానికి ఉపనయనమును మొనర్చిరి. దైవయోగమున 12వ ఏట వానికి వివాహమయ్యెను. అతనికి సుందరియు ప్రీతిపాత్రమైనదియు అగు భార్య లభించెను. మన్మధునకు రతీదేవి వలె అతని భార్య రూపవతి. తల్లిదండ్రులు సంతుష్టి చెంది వారిని ప్రీతిగా చూచుకొనుచుండిరి. ఆ దంపతులు సమాన వయస్కులయ్యి ఒకరినొకరు అమితము ప్రేమించుచు 16వ సంవత్సరమున అడుగిడిరి. ఇరువురును సుందరులు, సులక్షణులు. వారిరువురు అన్యోన్యముగా ఉండి ఒకరినొకరు క్షణము ఎడబాటు సహింపరైరి. ఇట్లుండ విధివశమున ఆ బాలుడు వ్యాధిగ్రస్తుడయ్యెను. ఎన్ని ఔషధములు తీసుకొని యత్నించినను ఆరోగ్యము సిద్ధించదయ్యెను. 30వ శ్లోకం. అతనికి అన్నము రుచింపదయ్యెను. సదా ఉపవాసమే ఉండెడి వాడు. ప్రియమైన అతని భార్య సావిత్రి కూడా అన్నము తినుట మానివేసెను. ఆమెయు ఉపవసించుచు పతిని చూచి తాను ఉపవసించుచు పతి తినిన ఔషధోచిష్టమును ఆ సతి భుజించెడిది. ఈ రీతిగా 3 సంవత్సరములు గడవగా ఆమెయు ఇంచుమించు భర్తవలే క్షీణించెను. రాజయక్ష క్షయవ్యాధి చే భర్త దేహమెంత క్షీణించెనో ఆమె దేహము అంత క్షీణించెను. ఆమె పతి పాదోదకము త్రాగి జీవించుచుండెను. పతి దేహము నుండి దుర్గంధము వెడులటచే వైద్యుడు కూడా వానిని సమీపించకుండెను. పతివ్రత అయిన ఆ సాధ్వి భర్తను తన మనసున ఒక్క క్షణం కూడా విడవదయ్యెను. భర్త ఎంత ఆహారము తీసుకొనునో తానును అంతే ఆహారము తీసుకొనుచు భర్త ఏ ఔషధమును తీసుకొనునో తానును దానినే తీసుకొనిడిది. తల్లిదండ్రులు దాయాదులు మొదలగు వారు ఎంత వలదని నివారించినను ఆ పతివ్రత తన భర్తను క్షణం వదలలేదు. ఆమె మంచి ఆభరణములను వస్త్రములను ధరించదయ్యను. ఆమె తన పతినే ప్రాణము కన్నా మిన్నగా చూచుకొనెను, కాని సుఖము లేదు. ఆ దంపతులిరువురు తల్లిదండ్రులు మహాధనవంతులు అయినను వారిని చూచి మిక్కిలి దుఃఖమునందిరి. వారు మంత్రజలములు హోమములు సద్విపురులచే చేయించిరి. బ్రాహ్మణ భోజనములు పెట్టించిరి. వానికై అమితమైన ధనమును వెచ్చించిరి. వైద్యులు అనేకమైన రసౌషధములను ప్రయోగించిరి. పాతుకుపోయిన రోగము శమింపదయ్యెను. జ్యోతిష్యులను విచారించిరి. పితృదేవతలను కులదైవమును అర్చించిరి. కాని విధి వాని ఆరోగ్యము కుదుటపడదయ్యెను. అంతటా వైద్యులు చంద్రమౌళి అయిన ఈశ్వరుడే కాని మనుష్యమాత్రుడు ఇతని రోగమును మాన్పజాలడనిరి. పై వైద్యుల వాక్కులు విని తల్లిదండ్రులు మిక్కిలి దుఃఖించి ఇట్లు తలపోసిరి. స్వామి జగన్నాథ, దత్తాత్రేయ, గురోత్తమ. 45వ శ్లోకం. నిన్ను ఆరాధించిన మాకు దీనునకు లభించిన ధనము వలె ఈ పుత్రుడు కలిగెను. పాపాత్మలమైన మాకు అది ఎట్లు నిలుచును? మా వంశమున వీడొక్కడే పుత్రుడు. దత్తాత్రేయ, వానిని రక్షించక ఉన్నచో స్వామి నీ ఎదుటనే మా ప్రాణములు అర్పింతుము అని ఇట్లు నానా ప్రకారములు విలపించుచు దుఃఖపీడితులైన పితరులను ఆలింగమనర్చుకొని వారి సుతుడు వారిని ఓరడించుచు ఇట్లనెను. నేను జన్మాంతరమున ఎంత రుణము మీ వద్ద తీసుకొంటినో అది తీరేవరికే మీకును నాకును సంబంధము అని చెప్పిన పుత్రుని మాటలకు ఆ తల్లిదండ్రులు వాని శరీరముపై పడి మిగుల దుఃఖమునందుచు మూర్ఛనంది తేరుకొని ఆ బాలునితో ఇట్లనిరి. పుత్ర, పుత్రుడువైన నీవు మమ్ములను కాపాడదువని నిశ్చయముగా నమ్మి ఉంటిమి. మమ్ము నిరాశపరచవలదు. 50వ శ్లోకం. మమ్ము దుఃఖ సముద్రమున ముంచిపోవుట నీకు ఉచితము కాదు. వార్ధక్యమున మమ్ము ఆదుకొన వారెవరు? ఇది నీకు ధర్మమా?
అన్న తండ్రి మాటలు విని తాను ఆక్రందించుచు ఇట్లనెను, సర్వము ఈశ్వరాధీనము, మనుష్య ప్రయత్నము ఎందులకు కొరగదు. తల్లి వలన ఒక గడియ త్రాగిన పాలు రుణమును కూడా కుమారుడు తగిన ప్రత్యుపకారమునర్చి తీర్చుకోనజాలడు. అట్టి తల్లి రుణము ఎట్లు తీర్చుకొందును? మీకు కష్టములు నిచ్చుటకు కాని నేను మీ గర్భమున జన్మించితినే కాని నా వలన కొంచెమైనను సుఖమును పొందరైతిరి. పదే పదే మీకు కష్టమునే కలిగించితిని అని తల్లిదండ్రులను ఓరడించి ఆ సుతుడు తనను పెళ్లియాడిన భార్యను ఓరడించవలనని సంకల్పించి ఆమెతో ఇట్లనెను, ప్రాణేశ్వరి, నా జీవిత దినములు పూర్తి అయినవి. నీవు నా కొరకై పడిన కష్టమంతయు వృధా అయ్యెను. నీకు జన్మాంతరమున నేను వైరినయ్యి ఉండవచ్చును. కాననే ఈ జన్మమున నీకింత కష్టము కలిగించుచుంటిని. నీవు మా ఇంటనే ఉంటివేని మా తల్లిదండ్రులే నిన్ను పుత్రునిగా భావించి కాపాడగలరు. ఇచ్చట నుండుట కష్టమని తోచినచో మీ పుట్టింటికి పొమ్ము. దైవోపహతుడునైన నేను నీకు ఉపాయుక్తుడును కాను. నా దౌర్భాగ్య శరీరమును సోకినంతనే నీ సౌందర్యము సౌభాగ్యము నష్టమైను. ఆ మాటలు విని ఆ బాలిక అతని పాదములపై పడి మూర్ఛనందెను. తర్వాత దుఃఖితయ్యి అతని పాదములపై తన తల మోపినట్లయిను. 60వ శ్లోకం. స్వామి ప్రాణరక్షక, నేను త్యాగార్హురాలును కాను. స్త్రీలకు పతి కంటే వేరు గతియేమున్నది? మీ దేహ మెచ్చట నుండును, నా దేహం మచ్చటయుండును. నేను మిమ్మల్ని అనుసరించెదను, ఇందుకు సందేహము లేదు అనెను. ఆ ఇద్దరు మాటలు విని తల్లిదండ్రులు అట్లే నేల మీద పడి మోహ పరవశులయ్యి దుఃఖించిరి. అంత సావిత్రియను ఆ కోడలు అత్తమామలను లేవనెత్తి సేద తీర్చి ఇట్లనెను, అంతములేని ఈ చింతను మానుడు. నా భర్త జీవించును, నా ప్రార్థనకు అంగీకరించుడు. చంద్రమౌళియే ఇప్పుడు రక్షకుడు. నా భర్తను నాతో ఒక క్షేత్రమునకు పంపుడు. నా భర్త జీవించును. లోకులు శ్రీ నృసింహ సరస్వతీయను యతీశ్వరుడు గంధర్వనగరమున కలడందురు. మేము వారిని దర్శించవలెను. వారి దర్శనము మాత్రముననే నా పతి ఆరోగ్యవంతుడగును. అచటకు మమ్ము త్వరగా పంపుడు అని అత్తమామల పాదములు పట్టుకొనెను. కోడలు అభిమతమునకు అత్తమామలు అంగీకరించి పుత్రవాత్సల్యము గల ఆ తండ్రి వారిని ప్రయాణమనరించెను. పతి అయిన రోగిని ఆందోళిక పల్లకీలో పరుండబెట్టి ఆ సతి అత్తమామలతో నిట్లనెను. 70వ శ్లోకం. మీరు మనసున స్థిరము చేసుకొని ఇంట నిర్భయముగా నుండు. నా ప్రాణప్రియుని నా భర్తను మన కులదైవమే దత్తాత్రేయుడు రక్షించును అని వారి పాదములపై పడగా వారా పతివ్రతను గృహలక్ష్మి అని సంబోధించి ఆ సావిత్రిని ఇట్లు ఆశీర్వదించిరి. సౌభాగ్యవతి, దైవానుగ్రహము వలన మా కోమరుడు చిరంజీవి యగుగాక. త్వరగా బయలుదేరుడని సెలవిచ్చిరి. ఆ పతివ్రత బయలుదేరి పతిని వెంటనిడుకొని మెల్లమెల్లగా మార్గమునతిక్రమించుచు భీమా నదీ తీరమును సమీపించెను. దూర ప్రయాణము వలన రోగికి త్రిదోషములు అంటే కఫము, పిత్త, వాతములు ప్రకోపించెను. గంధర్వ నగర సమీపమున ఆ రోగిని అతి కష్టము మీద క్రిందకు దింపిరి. అచట ప్రజలను చూచి ఆ సతి శ్రీ గురువు ఎక్కడున్నారని అడగా వారు స్నానమునకై వెళ్ళిరి అనగా ఆమె శ్రీగురుని సమీపించుటకు బయలుదేరినది. ఇంతలో తన భర్తకు అంత్యకాలము సమీపించినదని గ్రహించి అతనిని సమీపించగానే ఆమె ఎదుటనే అతను ప్రాణములు విడిచెను.
ఆమె అది చూచి హాహాకారమనర్చుచు ఒక కత్తిని తీసుకొని ఆత్మహత్య చేసుకొనపోగా అచట వారామెను ఆ పని నుండి నివారించిరి. అంతట ఆమె, ఆహా దైవమా, నాకెట్టి గతి ప్రాప్తించెను. దేవా, నీవే నా ప్రాణరక్షకుడువని నమ్మి ఆశతో నేనిచ్చటికి వచ్చి తిని. 80వ శ్లోకం. పూజ చెయ్య దేవాలయమునకు పోగా ఆ దేవాలయము మీద పడినదని వినలేదే. పూజ చెయ్య దేవాలయమునకు పోగా ఆ దేవాలయము మీద పడినదని వినలేదే. ఎండవేడిమి భరింపజాలక వృక్షఛాయను చేర వానిపై ఆ చెట్టు విరిగి పడునటులా దప్పిక తీర్చుకొనుటకయ్యి ఒకడు జలాశయమును సమీపించ అందరి మొసలివానిని చంపినట్లు నాకు ఈ స్థితి సంభవించెను. పులి భయముచే బెదిరిన ఆవు యవనుని శరణవేడుగా వాడు ఆ ఆవును సంహరించునటు ఆవు ఎవరిని శరణవేడుగా వాడు ఆ ఆవుని సంహరించున్నట్లాయిను నా గతి. నేను ఎంత దురదృష్టవంతురాలును, పరమపాపిని, పతిఘాతుకురాలును. అత్తమామలను వదిలి ఇట్టి విదేశమునకింత దూరము వచ్చి తిని. ఇట్లు అనేకముగా విలపించుచున్న ఆమెను చూచి అక్కడ చేరిన జన సమూహము పట్టణవాసులందరూ ఆమెనోదార్చుచు దుఃఖించుట వ్యర్థమని అనేక రీతుల బోధించిరి. అచట చేరిన సువాసనులామెను చేరి దుఃఖించి ఏమి ప్రయోజనము, ఏడవకుము, జరగవలసిన దానిని గురించి ఆలోచించుము, విధినెవరు తప్పించగలరు. ఈ రీతిగా స్త్రీలు సముదాయింప నా ఇంటి గట్టిగా రోదన చేయుచూ తన గత జీవిత ఘట్టములను స్మరించుతూ అతి దుఃఖిత అయిను. ఆమె, ఓ తల్లి, అన్న, వదినల్లారా, నేనేమని చెప్పను. నా భర్త జీవించునన్న ఆశతో శ్రీగురిని సన్నిధికి వచ్చి తిని. ఇక నాకు దిక్కెవరు? నేనెవరిని శరణవేడుదును? ప్రాణేశ్వరుడని వదిలి నేనెట్లా జీవించగలను? నేను బాల్యము నుండి గౌరీశంకరులను పూజించి తిని. వివాహ సమయమున సుమంగళత్వము కొరకు గౌరీ హరులను అర్చించి తినే. 90వ శ్లోకం. నా సౌభాగ్యము నాశించి భక్తితో భవానీని పూజించి తిని. సువాసినులు ఉపదేశించిన ఇతర సౌభాగ్యప్రద వ్రతములన్నయూ ఆచరించి తిని. ఆ వ్రతములన్నయూ వారి చెప్పునటులనే స్థిర సౌభాగ్యము నాశించి చేసి తిని. అంతయు వ్యర్థమైనది. గౌరీదేవి నాపై ఆగ్రహించినది. నా పసుపు కుంకుములు, కంఠసూత్రముల కంచు, కేశ కంకణాదులు హరింప చోరుడు వచ్చినాడు. నా పసుపు కుంకుములు, కంఠసూత్రములు, కంచుకి కేశ కంకణాదులు హరింప చోరుడు వచ్చినాడు. నాకిచ్చిన వరములు, నా పుణ్యము ఎటుపోయినది. గౌరీసులు పూజ వ్యర్థమాయెను. నా పుణ్యమంతయు నీట కలిగెను. నేనెక్కడకు పోవుదును? ఇక ముందు ఎక్కడ ఉండగలను? నా ప్రాణసమ్ముడైన పది గతించెను. భర్తతో ఇతరులెట్లు సములు కాగలరు తల్లులారా అని ఆ పతివ్రత నానా విధములా శోకించుచు పతి ముఖము చూచినంత ఆమె దుఃఖమధికమాయెను. ఆమె పతి శరీరమును ఆలింగనమును చేసుకొని ఇంతకు పూర్వం అతనితో గల స్నేహమును తలంచుచూ రోధించెను. హా నాదా, నన్నెందులకు వదిలి వెళ్ళితిరి? నీ మాటను దాటి ఎరగను. నన్నెందులకు ఉపేక్షించితిరి? నేనెంతటి దురదృష్టవంతురాలను. నన్ను వదిలి వెళ్ళితిరే. నాథా, నిధివలే నాకు లభించియుంటివి. నీ జీవిత మెట్లు ముగిసెను. 100వ శ్లోకం. మీ వినాశనమునకయ్యి మిమ్మలను మీ హితుల నుండి బంధువుల నుండి దశరథుడు శ్రావణకుమారుని వలె తల్లిదండ్రులకును దూరము చేసి తిని. వారి నుండి దూరము చేసి నేనే నిన్ను చంపుకున్నాను. ఈ వార్త విని వారిరువురు ప్రాణములు త్యజింతురు. ముగ్గురిని చంపినందున మహాపాపినిగా పతిఘాతునిగా లోకమనున్న నిందించును.
ముగ్గురిని చంపినందున మహాపాపినిగా పతిఘాతినిగా లోకము నన్ను నిందించును. చండాలునియని పాపినీయని సకల జనులు నన్ను నిందింతురు. వదాన్యుడవైన ప్రాణపతి, నీ ప్రాణముల బలత్కారముగా హరించితిని. నేను స్త్రీను కాను, నీకు ద్వేషిని. అతి తీక్షణమైన కత్తితో నీ శరీరమును గ్రుచ్చి నీ ప్రాణములను అపహరించితిని. నీ మాతాపితరులు బంధువులు నీ సమీపమున ఉండిన వారికంత దుఃఖము ఉండేది కాదు. దానికి నేనే విఘ్నకర్తనైతిని. అత్తమామలు వృద్ధులు వారి కోరికలు తీరలేదు. ముసలివారైన వారిని ధర్మ విధుడువైయుండి ఏల వదిలి వెళ్ళితివి. వారికి నువ్వొక్కడవే పుత్రుడవు. నీవు తప్ప వారిని పాలించువారు లేరు. నేను దీనురాలను, కృపాణును. ప్రాణనాథ, నన్ను వదిలి ఎటలు వెళ్ళగలిగితివి? ఆయనను ఎక్కడికి వెళ్ళితివి? దురదృష్టవంతురాలునైనా ఆయనను ఎక్కడికి వెళ్ళితివి? దురదృష్టవంతురాలైన నన్నెవరు కాపాడుదురు? నాకొక్క ఉపాయమైనను తెలపక నాతో మాట్లాడక వెళ్ళితివే ప్రాణేశ్వర. హే ప్రాణేశ, నీ గొప్పదనము ఏమని వర్ణింతును? నన్ను రక్షించుటలో నీకు సమానమగు వారు లేరన్నది నేనెట్లా మరువగలను? పరుండశయ్యిపై నా ఎడమ చెయ్యి నీకు తలగడగదా? అది తలించిన నా హృదయము ఖేదమొందెను. ఇకపై నాథ, నా జీవితం ఎట్లు గడుచును? నీవు భర్తవు కావు, నా ప్రాణమే నీవు. ఎన్ని గుణములను లెక్క పెట్టగలను? ధర్మపత్నైన నన్ను నిర్వాణురాలను ఎటుల పరిత్వజించితివి? ఇకపై ఎవరిని శరణవేడును? నన్నెవరు పాలింతురు? బాల వితంతువు అని జనాపవాదము ఉండిపోవును. ఒక్క ప్రజ్ఞావాక్యమును కూడా తెలపక వెళ్ళిపోయితివే. ఆహా తల్లి, ఆహా తల వెంట్రుకలు తీయించుకొని ఎట్లుండగలను? నా ప్రేమయంతటిని నీకై ఉంచితిని. నా తల్లిదండ్రులను కూడా మరిచితిని. వారు పిలిచినను నేను వారి గృహమునకు వెళ్ళలేదు. ఇంకా ఇప్పుడు చెప్పునదేమి? నీ సుఖమునకు భంగము కలుగునన్న భీతితో నేను పితృగృహమునకు వెళ్ళనైతిని. వధస్య, ని చిత్తమునే అనుసరించితిని. నీవు మిత్రుని వలె నాకు గొడుగువలే ఛత్రము పట్టియుండ నన్ను గౌరవనీయురాలుగా పవిత్రురాలుగా అందరూ చూచిరి. ఇప్పుడు నేను నిందాస్పదనైతిని. అత్తమామలు సమీపమునకు వెళ్ళిన నా ముఖమును చూచిన క్షణమున వారు మరణింతురు. ఆ పుణ్యగృహము అడవియగును. రాక్షసిని పాపిని అయిన నేను ఆరోగ్యము బాగు చేసుకొనుటకయ్యి నిన్ను ఇక్కడికి తెచ్చి నిన్నిట వదిలి విరూపిణినయ్యి ఆ ఇంటికి ఏ రీతిగా వెళ్ళగలను అని నానా ప్రకారముల దుఃఖమునందిన ఆ కాంత దగ్గరకు ఒక సిద్ధుడు వెళ్ళెను. అతడు భస్మము ధారణ చేసి జడాధారి అయి రుద్రాక్షలు ధరించి చేత త్రిశూలముతో యోగీశ్వరుడైన తాపసి. అతడు ఆమెను సమీపించెను. ఆమెతో మూర్ఖురాలువయ్యి ఎందులకేడ్చిదవు? లలాటమున వ్రాసిన వ్రాతను ఎప్పటికీ నీ చెరపలేము కదా. ఆర్జించుకున్న పూర్వకర్మ ఫలము అనుభవించక తప్పదు. అది నిన్ను వెన్నంటి యుండగా రోధించుట వ్యర్థము, నిష్ఫలము. నీవు 8 దినములు దుఃఖించినను పోయిన ప్రాణములు రాగలవా? విధాతనుదుట ఏమి వ్రాయునో అదియే జరుగును. మౌఢ్యురాలువయ్యి దుఃఖించుచుంటివి. ఈ భూమిపై ఎవరు చిరంజీవిగా ఉన్నాడు? ఎవడు మృత్యువు నదిగమించినాడో నాకు తెలుపుము. ఇతడు నా భర్త అంటున్నావు. ఇప్పుడెచ్చటికి వెళ్ళెను? అతను ఎక్కడి నుండి వచ్చెను? ఎవరు నీ పతి? అసలు నీవెవరు? నీకు ఎవరెవరు
తల్లిదండ్రులు చెప్పుము. నదియందు కర్రదుంగలు ఒక్కసారి కలిసి క్షణకాలములో విడిపోయినట్లు రాత్రులు యందు అనేక పక్షులు ఒక్కచోట చేరి తెల్లవారగానే వాటి మార్గాన అవి ఎగిరిపోయినట్లు సంసారమున అటుల సంయోగ వియోగములుండును. పుట్టినదెవరు చచ్చినదెవరు తెలుపుము. మాయా మోహ బద్ధులయ్యి పుత్రుడని భర్తయ్యని భార్యని భ్రమలో పడుదురు. వాయువేగముచే నీటియందు బుడగలేర్పడును. అటులనే ఈ నశ్వరమైన అశ్వాసితమైన దేహములు కర్మచే ఏర్పడి నశించును. జన్మాది వికారములు లేని ఆత్మను గురించి విచారణ చెయ్యాలి. జడమైన ఈ దేహమును నా భర్తయనుచున్నావు. దేహము కర్మానుసారముగా పంచభూతములచే స్థూలముగా పుట్టును. దేహము కర్మను అనుసరించును. కర్మ గుణములను సరించును. దాని ఫలితము సుఖము లేక దుఃఖము. గుణములు మాయ ఆత్మ సత్వ రజోస్తమో గుణములతో సంబంధము లేనిది. సంసారమున ప్రవర్తించు మనుష్యులు సుఖ దుఃఖ భాగినులు అగుదురు. కల్పాయుష కలవారైన దేవతలు కూడా కర్మాధీనులే. కాలమునకు బలి కావలసినదే. మానవుల మాట చెప్పనేలా. 135 శ్లోకం. మనతో పాటు కాలము వచ్చినది. కాలాధీనమైనది శరీరము. ఇది ఎట్లు స్థిరమగును? కాల కర్మ గుణాధీనమైన పాంచభౌతిక దేహమిది. పుట్టినప్పుడు హర్షించుట, గిట్టిన దుఃఖించుట ఏమి పని? ఎప్పుడు గర్భమున పిండమేర్పడినో అప్పుడే అది నశించునదని ఎరుగుము. ప్రారబ్ధమున్నంత వరకు దేహముండును. కొందరు బాల్యమునను కొందరు వార్ధక్యమునను మృత్యునందుదురు. వారు సంపాదించుకున్న ప్రారబ్ధ కర్మ ఎంత ఉన్నదో అంతవరకు ఉండి మృత్యువును చెందుదురు. పూర్వజన్మార్చితానుసారముగా సుఖదుఖములను సమముగా అనుభవించవలెను. పాపపుణ్యములను అనుసరించయే స్త్రీలు పురుషులు మొదలగు సంబంధములు కలుగును. బ్రహ్మ లలాటమున లిఖించిన దానికంటే బెన్నమెట్లు కలదు. పాపపుణ్యములచే కలిగిన సుఖదుఖములు ఆయువు క్షీణించి మృతుడగును. 140వ శ్లోకం. ఒకప్పుడు పుణ్యకర్మలను ఆచరించి దుష్కర్మలను నశింపచేయవచ్చును. కాని కాలము భారీ నుండి తప్పించుకొనుటకు దేవదానవ మానవుల తరము కాదు. ఇదివరిలో నీకు అనేక జన్మలుండి ఉండును. నీవెందరికో భార్యవై ఉండవచ్చును. ఇక ముందు జన్మలో ఎవనికి భార్యవు కాగలవో. నీవు వ్యర్థముగా దుఃఖించుచున్నావు. దీనికై విచారించుట నీ మూర్ఖత్వమే. చర్మము రక్తము మాంసము ఎముకలు శ్లేష్మము మలమూత్రములతో లోన బయట జుగుప్సాతమైన ఈ దేహము పాంచభౌతికమైనది. ఇట్టి ఘోరమైన ఈ దేహమును స్వార్థబుద్ధితో చూడనేలా. మలమూత్రములచే హేయమైన ఈ దేహమునే శ్రేష్టమైనదిగా భావించనేలా. జన్మ వచ్చినందుకు ప్రతివారును సంసార సాగరము నుండి తరించు మార్గము చూచుకొనవలయను అని ఆ తాపసి నుడివెను. ఇట్లు ఆ కాంతామణి కాయతి బోధింప ఆ పతివ్రత దుఃఖితమైను. ఆ బోధయందలి సత్యమును ఆమె సొగము దుఃఖమును వీడెను. ఆ బోధయందలి సత్యమునకు ఆమె సగము దుఃఖమును వీడెను. ఆమె కరములు జోడించి ఆ తపసి పాదముల శిరమును ఉంచి వినతయ్యి ఇట్లనెను. స్వామి, కరుణతో నన్నుద్ధరింపుడు. ఏన మార్గాన ఆమె కరములు జోడించి ఆ తపసి పాదముల శిరముంచి వినతయ్యి ఇట్లనెను. స్వామి, కరుణతో నన్ను ఉద్ధరింపుడు. ఏ మార్గమున నేను నడవవలెనో ఉపదేశించుడు. దయానిధి, నీవే నాకు తల్లివి తండ్రివి, కాపాడుము. సంసారమును తరించి విధానమును నాకాజ్ఞయుండు. అట్లనే ఆచరించెదెను అని అతను చరణములు అంటెను. సంసారమును తరించి విధానమును నాకాజ్ఞయుండు. అటులనే ఆచరించెదెను అని అతని చరణములను అంటెను.
ఆమె మాటలు విని ప్రసన్నవదనుడయి ఆ తపసి ఉభయతారకమైన శ్రీధర్మమును ఆమెకు బోధించెను. ఆమె మాటలు విని ప్రసన్నవదనుడయి ఆ తపసి ఉభయతారకమైన శ్రీధర్మములను ఆమెకు బోధించెను. గంగాధర పుత్రుడైన సరస్వతి శ్రీ గురుచరిత్రను చెప్పుచున్నాడు. అది విన్న నరుల పాపములు అంతమొంది సర్వార్థ లాభములు చేకూరి అంతమున మోక్షమును పొందుదురు. అంతమున అంటే చివరిన. ఇది శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ శ్రీ సరస్వత్యఖ్య గంగాధరాత్మజ విరచిత శ్రీ నరసింహ సరస్వత్యోపాఖ్యాన సంహిత మహారాష్ట్ర భాషాన్విత శ్రీ గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతేయతి విరచితాయాం శ్రీ గురు సంహితాయాం శ్రీ గురు దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానంద సరస్వతేయతి శ్రీ పాదుకాం నమామి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. ఓం శ్రీ సాయి తస్సత్. 30వ అధ్యాయము 31వ అధ్యాయము 32వ అధ్యాయం. ఈ 3 అధ్యాయుల పారాయణ ఫలితము మృత్యుంజయత్వము, చిరకాల సౌభాగ్య ప్రాప్తి, సంతాన ప్రాప్తి. ఈ 3 అధ్యాయములు ఒకేసారి పారాయణ చేయవలెను. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.